అయితే మెగాస్టార్ చిరంజీవి గారు 'మనశంకర వరప్రసాద్' సినిమాల సక్సెస్ మీట్‌లో ఆయన చెప్పారు. ఇండస్ట్రీలో అసలు కాస్ట్ కౌచింగే లేదు అనేసి చెప్తున్నారు కదా! దాన్ని మీరెలా చూస్తారు? మరి ఆయన ఏ ఉద్దేశంలో అన్నాడో ఎప్పుడు ఏమవుతుందండి, నేను యాక్చువల్ ఫుల్ చూడలా. ముక్కలుగా ఇస్తున్నారు. ఏ ముక్క ఎందుకు చెప్పాడో, దేని మీద వస్తుందనేది నాకు తెలియదు. తెలియకుండా దాని మీద నేను కామెంట్ చేయటం కరెక్ట్ కాదు. లేదు అని ఎవరినంటే మాత్రం తప్పు ఉంది, 100% ఉంది. ఆయన అదే అని చెప్పారు. ఇండస్ట్రీలో వస్తున్నటువంటి ఎవరైతే ఉన్నారో ప్రొడ్యూసర్స్ గానీ, అమ్మాయిలు గానీ, ఆర్టిస్టులు మిగతా అందరూ కూడా ఉన్నారు. అసలు వీళ్ళందరూ చూస్తుంటేనే ఎంతో ధైర్యంగా వస్తున్నారో, అందరూ రావచ్చు, ఇది అందరికీ స్వాగతమే. అసలుకి ఎవరైతే చేస్తున్నారో అలాంటిది లేనే లేదు అనేసి ఆయన ఘంటాపథంగా చెప్తున్నారు. లేదు అనేది కాదు, గంట ధైర్యంగా వస్తున్నారండి. ఇప్పుడు వచ్చిన వాళ్ళందరికీ ఎవరి ఇష్టం వాళ్ళది. ప్రొడ్యూసర్కి అసలు దీంతో సంబంధం ఉంది. కాస్టింగ్కి వచ్చి ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు చేస్తున్నారని కదా వాళ్ళు చెప్పేది. దానికి దీనికి సంబంధం ఉంది. సో ప్రొడ్యూసర్కి కాస్టింగ్ కోచ్ ఉండదు. ఆర్టిస్టులకి, లేకపోతే టెక్నీషియన్లకి, లేకపోతే జూనియర్ ఆర్టిస్టులకి రకరకాల ఏ సెక్టర్లో అయినా కానీ ఇది ఉంది. రకరకాలుగా వాడుకునే ఇది ఉంది. మీరు ఫిలిం ఛాంబర్ అధ్యక్షులుగా చేశారు, తర్వాత ప్రొడ్యూసర్ కౌన్సిల్గా చేశారు, సినిమాలు చేస్తూ ప్రొడ్యూసర్గా, తర్వాత డైరెక్టర్గా ఇన్ని చేస్తున్నారు. ఎప్పుడైనా మీ దగ్గరికి ఇలాంటి విషయాలు ఒక పెద్ద మనిషికి మీ దగ్గరికి సార్ ఇలా నన్ను ఇబ్బంది పెడుతున్నారు, ఇట్లా జరిగినాయి అనేసి ఎవరైనా ఎప్పుడైనా రావటం జరిగిందా మీకు ఈ కెరియర్లో? మీ చాలా జరిగినాయి, జరగకుండా ఎట్టుంటాయి తెలుసు. అంటే ముఖ్యంగా అంటే హీరోయిన్స్, తర్వాత కొత్తగా వచ్చేటువంటి అమ్మాయిలు ఎవరైతే ఆర్టిస్టులు ఉన్నారో వీళ్ళు రావటం అంటే ఇప్పుడు ఇవన్నీ ఏది నిజం ఏది అబద్ధం మనకు తెలియదు. వింటమైతే చాలా విన్నాం. 1-2 కంప్లైంట్లు కూడా నా దగ్గరికి వచ్చినాయి. బట్ ఏది ఎంతవరకు నిజం? ఇప్పుడు వాళ్ళు అవతలోడిని అడిగితే నా అమ్మతోడు నాకు తల్లిలాగా చెల్లిలాగా చూసుకుంటున్నాను అంటారు. కోతలేడు సినిమా తీసాను నేను. దాంట్లో సీన్ ఉంటుంది, చిరంజీవి గారు హీరో. దానికి ఆయన అమ్మాయిని వాడుకున్నాక ఇంటికి వచ్చి అమ్మాయి అడుగుతుంది, నాకు ఇట్లా కడుపు ప్రెగ్నెన్సీ ఉంది అంటే, అయ్యయ్యో నువ్వు నా చెల్లి లాంటిది అని అంటాడు. అంటే ఆమె అంటాను, నువ్వు ఈ మాట అంటాం కాదు, నువ్వు లంజా అంటే వుడ్ హ్యావ్ బీన్ హ్యాపీ. చెల్లి అనే పవిత్రమైన పదాన్ని నువ్వు అంత దరిద్రం చేసినందుకు నీ ముఖం కూడా చూడండి అని చెప్పి వెళ్ళిపోతుంది ఆమె. ఆ తర్వాత వాళ్ళ ఫాదరు జడ్జి, ఆయన బట్టి చెంప మీద కొడతాడు, దరిద్రుడు నీలాంటి వాడు నా కొడుకుగా ఉంటుంది, తప్పు ఇంట్లోంచి వెళ్ళిపో అంటాడు. సో మనళ్ళు కాదు అంటే, ఇప్పుడు కాదన్న ప్రూవ్ చేస్తానికి ఏం లేదు కదా. ఇప్పుడు ఆ అమ్మాయి చెప్పిందే నమ్మాలి మనం, ఇతను చెప్పిందే నమ్మాలి. ఇతను నమ్మకూడదు ఆ అమ్మాయిని నమ్మాలా అంటే, ఎందుకంటే కొన్ని నిజంగా కూడా అబద్ధపు కేసులు వస్తున్నాయి. లేని అవసరం కోసం వాళ్ళు కేసు పెడుతున్న వాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది. అంటే అసలు యాక్చువల్లీ ఎప్పటి నుంచో ఈ ఇష్యూ పైన బాగా ఇండస్ట్రీలో ఒక హాట్ టాపిక్ నడుస్తుంది. కేవలం తెలుగు ఇండస్ట్రీ కాదు, మలయాళం, తమిళ్ అన్నీ అక్కడ జరుగుతుంది. వాటికి లేడీస్ అండ్ కమిటీలు కూడా కొన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రభుత్వము ఇట్లా ఇండస్ట్రీ కలిసి కమిటీ లేదు సార్. మన దగ్గర కూడా అలాంటి కమిటీలు ఉన్నాయి. కానీ ఆ కమిటీలు ఏం చేస్తున్నాయి అనేది అయితే ఇప్పుడు వరకు లేదు. ఎవరు సంప్రదించారు ఏంటి అనేది కూడా లేదు. కానీ చిరంజీవి గారు ఇప్పుడు ఆ కామెంట్ చేయడంతో మళ్ళీ ఇది ఒక హాట్ టాపిక్ అయిపోయిన పరిస్థితి ఉంది. అంటే కమిటీలు ఏం చేస్తున్నారంటే, కమిటీ చేసినప్పుడల్లా మీకు చెప్పాలని రూల్ ఎక్కడ లేదు కదా. ఇప్పుడు నా దగ్గరికి ఎంతమంది వచ్చారు, ఎవరు మీకు అందరికీ ఎప్పుడు నేను చెప్పాను. నేను నా 50 ఏళ్ల సర్వీస్లో నేను కొన్ని వందల కేసులు సాల్వ్ చేశాను. చేసిన ప్రతి కేసుకి ప్రెస్ మీట్ పెట్టి చెప్పలేం కదా. సో సెలవు డబ్బాలు కొట్టుకుంటూ తిరగలేరు ఇక్కడ. సో వాళ్ళు చేసే పని వాళ్ళు చేస్తున్నారు, కమిటీ చేశారు, ఇస్తున్నారు. సో దానికి దీనికి సంబంధం లేదు. కొన్ని కేసులు బయటకు వస్తాయి. ఇప్పుడు ఏమవుతుందంటే, ఈ దేశం ఎట్లా ఉందంటే, ముఖ్యమంత్రుల దగ్గర నుంచి కూడా, ఎమ్మెల్యేల దగ్గర నుంచి కూడా, వాళ్ళు తప్పు చేసి జైలుకి వెళ్తే వాళ్ళ భార్యలను తీసుకొచ్చి పొజిషన్లో కూర్చోబెడుతున్నాడు. సో ఇక్కడ తప్పు చేసిన వాళ్ళు ఉప్పు కింద కనపడుతున్నారు. అందరూ ఉప్పే. మళ్ళీ వాళ్ళు ముఖ్యమంత్రులు అయిపోతున్నారు, వాళ్ళ పార్టీలో గెలుస్తున్నారు. అంటే ఫ్యామిలీలో ఒకళ్ళు తప్పు చేస్తే రెండో వాళ్ళకి అనుభవించాలా అంటారు. ఎందుకు అనుభవించకూడదని అనకూడదు, అది తప్పు కదా. సో వాళ్ళు బాధ్యులు ఎంత కాకుండా భార్యాభర్తలు అన్నాక భార్యకి ఏమాత్రం సంబంధం లేకుండా ఉంటుందా? మరి ఆవిడని పెట్టి మళ్ళీ ఈయన షాడో చీఫ్ మినిస్టర్ భర్తే ఉంటాడు. మరి దేశంలో చూస్తున్నాం అవన్నీ మనం. సో అట్లాగే మన దగ్గర కూడా జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు తప్పులు చేసిన వాళ్ళు భార్యలు వస్తారు, లేకపోతే ఇంకోళ్ళు వస్తారు. ఇవన్నీ అంటే సార్ ఇప్పుడు లాస్ట్కి వచ్చింది సార్. అంటే చిరంజీవి గారి కామెంట్స్ని మీరు ఏకీభవిస్తారా, లేదు అంటే దాన్ని డిఫైన్ చేస్తున్నారు? నేను డిఫైన్ చేయట్లా, ఉన్నది చెప్పాను. నేను దాన్ని మీరు డిఫైన్ చేశాను అనుకున్నారు, లేకపోతే అగైనెస్ట్ చేశాను అనుకున్నారు. మీరు అనుకోండి, అది నేను ఎందుకు అనుకోవాలా? నా ఉద్దేశం నన్ను చెప్పమన్నారు. నేను చిరంజీవి గారు చెప్పింది రైటా తప్ప అనాల్సిన అవసరం నాకేముంది? నాకేం లేదు కదా. నేను అనుకుని చెప్తున్నా, ఉంది అని చెప్తున్నా. మీరేమనుకుంటారో అనుకోండి.